అన్నా హాయ్ అన్న. హాయ్ అన్న. ఈ మధ్యన సిజేపి అంటే అవును. కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి ఒక వీడియో అయితే వైరల్ బాగా అవుతుంది. అసలు అవును. వాళ్ళు ఆన్లైన్ లో ఒక పేజ్ చేయడం, అది పెద్ద వైరల్ అవ్వడము, చాలా న్యూసెన్స్ కూడా అవును. బాగా క్రియేట్ అయింది దీనిపైన. సో దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అది కంప్లీట్లీ వాడు అని పేరు ఏదో అభిజిత్ అంట. వాడు అమెరికాలో కూర్చొని ఇక్కడ మన ప్రజలకి చెప్పడం ఏంటో నాకు అర్థం కాదు. అండ్ అయినా వాడు ఒక వీడియోలో చూసా, వాడు ఏమంటాడు తెలుసా? బీజేపీకు అన్ఫాలో కరో అంట. అరే నువ్వు అసలు ఆ పెట్టింది పార్టీ ఎందుకురా? ఉమెన్స్ రిజర్వేషన్ గురించి మాట్లాడనీకి ఆ పార్టీ పెట్టినావా? యూత్ కి ఎంప్లాయ్మెంట్ గురించి ఆ పార్టీ పెట్టినావా? సమస్యల గురించి పార్టీ పెట్టినావా? రోడ్ల గురించి, డెవలప్మెంట్ల గురించి పార్టీ పెట్టినావా? లేదంటే బీజేపీని అన్ఫాలో కొట్టని చెప్పని? అసలు అది కంప్లీట్లీ ఒక ప్రోపగెండా అండి. నేను ఆల్రెడీ చూశాను. ఆ వ్యక్తికి 2019లో పూణే పోలీస్ వాళ్ళు అదేదో ఫండింగ్ లో, పాకిస్తాన్ ఫండింగ్ లో ఏదో అరెస్ట్ చేశారంట. అదొక కంప్లీట్లీ ప్రోపగెండా. మన జెన్జీ కూడా వానికి ఫాలో కారని నేను అనుకుంటున్నాను. మాక్సిమం వారి ఫాలోవర్స్ వచ్చేసి పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచే. వాడంతా నిజమై ఉండి ఉంటే ఒక్కసారి వాని అనలిటిక్స్ లో ఎంతమంది ఇండియన్ ఫాలోవర్లు ఉన్నారని చూపెట్టమని చెప్పండి. తిప్పి కొడితే 10% ఉండరు. అది కంప్లీట్ ప్రాపగెండా. అలాంటి యూత్ కి అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళని ఫాలో చేయకండి. ఏం నడుస్తుంది, రియాలిటీ ఏంటో అది చూడండి. ఎవడొచ్చి ఇప్పుడు నేనంట ఏదో ఒక సొల్లు చెప్తా, నమ్మేస్తారా? సో ప్రాపగెండాని ఎప్పుడు నమ్మకూడదు. ఇప్పుడు వాళ్ళు చేసే ఇవి కూడా ఎలా ఉన్నాయంటే ఆన్లైన్ లోపల తుడిచేయడాలు, అంటే క్లీనింగ్ చేయడాలు, స్వచ్ఛ భారత్ అని చెప్పేసి, నెక్స్ట్ మొత్తం అన్ని ఏఐతో చేసిన తప్ప రియల్ గా వచ్చి చేస్తే తెలుస్తుంది గవర్నమెంట్ ఏం చేస్తుందని చెప్పి. కానీ గవర్నమెంట్ పైన ఎలిగేషన్స్ వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? గవర్నమెంట్ 4 మంచి పని చేస్తే 4 చెడు పనులు కూడా చేస్తుందండి. 4 మంచి పనులు కూడా చెప్పాలా, 4 చెడు కూడా చెప్పాలా. కానీ వీళ్ళు ఏంటంటే ప్రతిది నెగిటివే, ప్రతిది నెగిటివ్, ఏది పాజిటివ్ లేదు. ఏదేదో వీడియోలు వస్తున్నాయి, ఏ వీడియోలు ఇట్లా. ఇప్పుడు ఒకటి మాట చెప్పండి, ఇప్పుడు ఇక్కడ రోడ్డు మీద చెత్త పడి ఉంది, దీనికి కూడా నరేంద్ర మోదీ ఆ కారణము? దీనికి మున్సిపల్ కారణమా, లేదంటే నరేంద్ర మోదీ? చిన్న చిన్న ఇష్యూస్ కి కూడా పోయి సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారు. మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఉంది? ఈ జిహెచ్ఎంసీ ఎందుకు ఉంది? మీ లోకల్ ఎమ్మెల్యే ఎందుకున్నాడు? అరే ఈ చిన్న చిన్న విషయాలని చిన్న లోకల్ లెవెల్ గా మాట్లాడుకోవాలా. ఇంటర్నేషనల్ లెవెల్, అలాంటి లెవెల్ నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అడగాల. కామన్ సెన్స్ ఉండదు. వీళ్ళు ఏమనుకుంటారు అంటే జనాలు ఎర్రిపప్ప అనుకుంటారు. అయితే వీళ్ళందరూ కూడాను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చారు కదా. అవును. ఇప్పుడు ఎవరైతే అభిజిత్ కానీ ఇలాంటి వీళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చారు, ఈ ముగ్గురు కూడా. ఇప్పుడు జర్మన్ షెప్ అని చెప్పి పిలుస్తారు ఎవరినైతే, ధ్రువరాతి. ఆయన కూడా అంటే వీళ్ళు ముగ్గురు కూడా బయట కంట్రీ లోపల కూర్చొని ఇక్కడ ఉన్న యూత్ ని చెడగొట్టడం ఏంది అని అర్థం కావట్లేదు. ఇక్కడ ఉండి ఇండియాలో ఉండి అప్పుడు జంజి కోసం అని చెప్పి ఫైట్ చేయొచ్చు. బట్ వీళ్ళు మాత్రము బయట కంట్రీలో ఉండి జంజి కోసం మాట్లాడే అవసరం ఏముంది? వీళ్ళు ఒక మీకు తెలుసా, బంగ్లాదేశ్ లో, నేపాల్ లో ఏం జరిగింది? మొత్తం జెన్జీలు రోడ్డు మీద వచ్చి గవర్నమెంట్ నే దింపేసిర్రు. అలానే ఇండియాలో ప్రయత్నిస్తున్నారు. అది అమెరికా ఏజెన్సీయా లేదా మన పాకిస్తానా, వీళ్ళందరూ కలిసి ఏదో ఒకటి చేసి మన సెంట్రల్ గవర్నమెంట్ ని దింపాలని చూస్తున్నారు. దాని ప్రకారంగానే ఈ ముగ్గురు చెత్తనా కొడుకులు, వాడి పేరు అభిజిత్ అంట, ధ్రువ్ రాటి, వాడు ఇంకొకటి శర్మ అనేటోడు. వీళ్ళు ముగ్గురు ఫారెన్ కంట్రీలో కూర్చొని నడిపిస్తున్నారు. వాడు ఒక వీడియోలో ఏమంటున్నాడంటే తుమారా కంట్రీ అంటున్నాడు. ఎందుకు అట్లా అంటున్నాడు తుమారా కంట్రీ అని? వీడియో చూడండి. ఆ కాక్రోచ్ పార్టీ ప్రెసిడెంట్ గురించి నేను చెప్తున్నాను. సో వీళ్ళు ఏంటంటే ఫారెన్ కంట్రీలో మంచి ఏసీ రూమ్లలో కూర్చొని ఇక్కడ ఉన్న మన యువతకి రోడ్ల మీద వచ్చి మీరు తమాషాలు చేయండి. ఇప్పుడు మీరు ఇంట్లో ఒక్కళ్ళే పని చేసుకునేటోళ్ళు, మీరు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మీ ఇల్లు పరిస్థితి ఏంది? పరిస్థితి మీ ఇంట్లో మీరు ఒక్కలే ఉన్నారనుకోండి, సంపాదించే వాళ్ళకి ఆ యూత్ కి అంతా రోడ్డు మీదకి వచ్చేసేయండి అని చెప్తున్నాడు. మళ్ళీ ఆ యూత్ రేపు జైల్లో కూర్చుతే వాళ్ళకి వచ్చి విడిపిస్తాడంట నా వీడు. వీళ్ళకి సంబంధం ఉండదు, అప్పుడు చేతులు ఎత్తేస్తారు బయట కంట్రీ. కానీ అలాంటి పని మన ఇండియాలో కాదు. ఎందుకంటే మన ఇండియాలో లా అండ్ ఆర్డర్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. మన ఆర్మీ కానివ్వండి, మన పోలీస్ వ్యవస్థ కానివ్వండి, చాలా స్ట్రాంగ్ ఉన్నది. అలానే జంజి కూడా ఇక్కడ ఏంటంటే అర్థం చేసుకోవడం చాలా మంది ఉన్నారు. ఎందుకంటే రెచ్చగొడితే రెచ్చిపోయేటట్టు ఇది నేపాల్ అండ్ బంగ్లాదేశ్ కాదు. ఎందుకంటే ఇండియాలో ఉన్న యూత్ కూడా ఆల్రెడీ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు పాలిటిక్స్ అంటే చిన్న పిల్లలకు కూడా తెలియదు. బట్ ఈ రోజు బీజేపీ వచ్చిన తర్వాత చిన్న పిల్లలకు కూడా పాలిటిక్స్ అంటే తెలుసు, అలానే ఇంట్రెస్ట్ కూడా ఉంది వాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా రెచ్చగొట్టినా సార్ యూత్ అయితే మాత్రం ఇదయ్యే అవకాశాలు అయితే లేవు సార్. అవును. యూత్ అస్సలు ఈ ప్రొపగెండాలో వెళ్ళదు. ఇప్పుడు కొంతమంది అపోజిషన్ పార్టీ లీడర్స్ ఏమన్నారు? నరేంద్ర మోదీ పెట్రోల్ ప్రైస్ పెంచుతున్నాడు అన్నాడు. అసలు యూత్ కి తెలుసు అక్కడ ఇంటర్నేషనల్ లో వార్ నడుస్తుంది, దానివల్ల ఏదైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉంటుందో ఆయిల్ది, అది ఇష్యూ అవుతుంది. స్ట్రేట్ ఆఫ్ ఫార్మర్స్ లో మన షిప్పులు ఆగిపోయి ఉన్నాయని యూత్ కి తెలుస్తుంది.
కానీ ఈ లీడర్స్ ఏదైతే ఆపోజిషన్ లీడర్స్ ఏమనుకుంటున్నారో, ఈ జనాలు ఎర్రి పప్పలు, వీళ్ళకి ఏం తెలియదు, చెప్పిందని నమ్మేసుకుంటారు అని. సరే, పెద్దవాళ్ళు నమ్మేస్తారేమో, మాలాంటి జెన్జీస్ నమ్మరు. అందు గురించే రాహుల్ గాంధీ అసొంటి లీడరు ఇప్పటికీ 15-20 సంవత్సరాల నుంచి ఆపోజిషన్ లో కూర్చొని ఉన్నాడు. సో మేలుకోవాలా, లీడర్స్ ఎవరైతే ఆపోజిషన్ లీడర్స్ ప్రాపగెండా చేయాలని అనుకుంటున్నారో, మీరు లైఫ్ లో ఎప్పుడు సక్సెస్ కాలేరు. రియాలిటీ ఏంటో మీరు ఒక మాట చెప్పంగానే సోషల్ మీడియాలో మీ పాత 10 సంవత్సరాల కింద మాటను కూడా ఇమ్మీడియట్లీ ఇటు పక్కన పెట్టి చూపించేస్తున్నారు క్లియర్ కట్ గా. సో మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడండి. పబ్లిక్ అనేది హౌలగాల్ గారు, పబ్లిక్ మీకన్నా హుషారు ఉంటారు. మీరు ఇక్కడ ఏం పని చేస్తున్నారో అన్ని రియాలిటీగా బయటికి తెలిసిపోతున్నాయి. సో మీరు ఎంత జెన్జిన్ మ్యానిపులేట్ చేసినా పని కాదు అది. అయితే ఇంకో విషయం ఫైనల్ గా ఏమడగంటున్నానంటే, కాక్రోచ్ పార్టీ ఒకటే, సిజేపీ ఒకటి వదిలేసి పక్కన పెడితే, సెంట్రల్ లోపల కాంగ్రెస్, ఆ వెస్ట్ బెంగాల్ లోపల మమతా బెనర్జీ గారు, తమిళనాడులో 2-3 పార్టీలు ఉన్నాయి, అలానే ఇక్కడ కూడాను బీఆర్ఎస్ ఉంది, అట్లానే కాంగ్రెస్ ఉంది. అలా అవును. ప్రతి స్టేట్ లో కూడా అందరూ ఒకటైపోయి ఆమ్ ఆద్మీ పార్టీతో సహా ప్రతి ఒక్కరు కూడా బీజేపీనే టార్గెట్ చేస్తున్నారు కదా. అవును. అసలు బీజేపీని టార్గెట్ చేసి బీజేపీతోనే ఎందుకు అంత ఇచ్చేస్తారు అంటే, ఒక పార్టీ అంటే వన్ వర్డ్స్ అంటే One versus అన్లిమిటెడ్ all, అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళందరూ దానిపైన అంటే బీజేపీ పైన ఎలిగేషన్ చేస్తారు. ఎందుకు అలా? ఇగో అన్న, బీజేపీ మంచి పని చేస్తుంది, నేను చెప్తున్నాను మీకు. ఎన్నో హైవేలు, బ్రిడ్జులు, ఎన్నో. ఇప్పుడు ఎయిమ్స్ హాస్పిటల్ ఎన్ని కట్టింది మీకు తెలుసా? ఒకప్పుడు ఎన్ని ఉండే, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీకు తెలుసా? అసలు దాని గురించి తెలుసా? ఎవరు తెలియదు దీని గురించి. ఆ ఆ, మన ఇన్సూరెన్స్, నేషనల్ హైవేస్, చాలా పథకాలు ఉన్నాయి మన నరేంద్ర మోదీ గారు ఇస్తున్నది. కానీ అంటే యూత్ కంతా తెలుసు ఏం జరుగుతుంది, ఏం జరుగుతలేదు. 2019లో మొత్తం అపోజిషన్ అంతా ఒకటైపోయి నరేంద్ర మోదీ గారిని ఓడిపించడానికి ట్రై చేశారు. ఏమైనా అయ్యిందా? ఏం కాలే. ఇప్పుడు మొన్న బెంగాల్లో మమతా బెనర్జీ ఫుల్ ట్రై చేసింది. ఖాళీ నరేంద్ర మోదీజీ, అమిత్ షా వీళ్ళిద్దరే బెంగాల్ ఎలక్షన్ ఇట్లా తిప్పేసిర్రు. ఎందుకు? అక్కడ మొత్తము బంగ్లాదేశీ రోహింగ్యాలు వచ్చి మొత్తం ఆడ జనాభా పాపులేషన్ ని మొత్తం చేంజ్ చేసే టైంలో వచ్చి కాపాడింది బెంగాల్కి ఎవరంటే నరేంద్ర మోదీ, అమిత్ షా. అది మొత్తం దేశం అంతా చూసింది. వాళ్ళ పని ఏంటో, వాళ్ళు చేస్తున్నది ఏంటో అన్ని చూసిర్రు. ఇప్పుడు మొన్న మోదీ గారు 5 ఇంటర్నేషనల్ కంట్రీస్ ట్రావెల్ చేశారు. ఎంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారో తెలుసా? ఆపోజిషన్ ఏం మాట్లాడుతుంది? నరేంద్ర మోదీ ఖాళీ పెట్రోల్ వేస్ట్ చేసుకుంటా వేరే వేరే దేశాలు వెళ్తున్నాడు అని చెప్పారు. కానీ ఎంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చిండు, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చిండు, దాని గురించి ఎవరు మాట్లాడుకుంటలేరు. కానీ మాలాంటి యువతకి ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది, జాబులు ఎన్ని క్రియేట్ అవుతున్నాయి, అవన్నీ మేము చూస్తున్నాం కాబట్టి వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ ఆపోజిషన్ పార్టీలు అందరూ ఒకటైపోతున్నారో వీళ్ళు కరప్షన్ చేయలేకపోతున్నారు. మన తెలంగాణలో ఒక సీఎం కూతురే లిక్కర్ స్కామ్ లో ఇరికింది, తెలుసు కదా మీకు. సో అలా వీళ్ళకి ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ కూడా లిక్కర్ స్కామ్ లో ఇరికిర్రు. వేరే చాలా లీడర్స్ చాలా ప్రకారంగా స్కామ్లలో ఇరికిర్రు, కరప్షన్ స్కామ్లలో ఇరికిర్రు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఉన్నందువల్ల ఆ స్కాములు, ఆ కరప్షన్ చేయలేకపోతున్నారు. దానివల్ల వాళ్ళకి ఇబ్బంది అయ్యి వాళ్ళంతా ఒకటైపోయి మేము హమారా పూరా అలయన్సే అంటున్నారు. కానీ ఈ తొక్కలేదు, అలయన్స్ లేదు, వీళ్ళు ఎప్పటికీ ఒకటి కాలేరు. వీళ్ళు అఖిలేష్ యాదవ్ కానివ్వండి, వేరే లీడర్స్, ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ ఏదో ఎలక్షన్ వస్తుందని గంట సేపు కోసం ఒకటైపోతారు. ఇమ్మీడియట్లీ టికెట్ పంచకంలో మళ్ళీ వీళ్ళంతా విడిపోతారు. సో వాళ్ళు అంతా ఎలా అంటే, వర్షం వచ్చే ముందు అది ఉంటది కదా మబ్బు, సో అలా వీళ్ళు కొట్టుకోపోతారండి ఒక రోజు వీళ్ళంతా ఆపోజిషన్ పార్టీస్ అందరూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.